ఎప్పుడైనా క్లాస్ లింక్ షేర్ చేయడం మర్చిపోతే ఏం చేయాలి తెలుసు కదా మీ అందరికీ. ప్రీవియస్ ఏవైతే లింక్ ఉందో సేమ్ లింక్ అనమాట, ఎవ్రీడే సేమ్ లింక్, అంతే పోర్టల్ లింక్ సేమ్. ఓకే ఓకే, జాయిన్ అయిపోవడం సేమ్ లింక్తో. ఓకే, క్లియర్. సరే, స్టార్ట్ చేద్దాం. సో ఇప్పటివరకు మనం ఏమి నేర్చుకున్నాం? హో, హో, హై, హై, థా, థే, థీ, అలాగే సర్వనామ్ మై, తూ, తుమ్, వహ్, యహ్, వే, ఏ, ఆప్, ఇలాంటి సర్వనామాలు నేర్చుకున్నాం. నెక్స్ట్ అలాగే కాకేకీలు నేర్చుకున్నాం. కాకేకి అంటే యొక్క అని అర్థం వస్తుంది. కాకేకీలు నేర్చుకున్నాం. ఓకే, మేరా, మేరే, మేరీ, తుమ్హారా, తుమారే, తుమారి, ఉస్కా, ఉస్కే, ఉస్కి, ఇస్కా, ఇస్కే, ఇస్కి, ఇలా కాకేకీలు నేర్చుకున్నాం. అలాగే తర్వాత ఏదైనా ఒక పని చేయడం గురించి, ఓకే, పనుల్ని ఎలా చెప్పాలి హిందీలో? రావడాన్ని, తినడాన్ని, త్రాగడాన్ని, వెళ్ళడాన్ని, చదవడం, వ్రాయడం, వీటన్నిటిని ఇలాంటి పనులు ఎలా చెప్పాలనేది నేర్చుకున్నాం. మీరు వొకాబులరీలో ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇంకా చాలామంది ఇంకా వొకాబులరీ టూల్ స్టార్ట్ చేయలేదు యాక్చువల్గా. ప్లీజ్ దయచేసి స్టార్ట్ చేయండి. ఓకే, ప్రాక్టీస్ చేయండి కంపల్సరీ. వొకాబులరీ బిల్డర్ ఇదే టూల్ అనమాట. చాలా ఈజీగా మీరు ఫస్ట్ 5 వర్డ్స్ స్టార్ట్ చేస్తారంటే దాని తర్వాత అదే తీసుకెళ్తుంది అనమాట. ఓకే, ఫస్ట్ 5 వర్డ్స్ మీరు స్టార్ట్ చేస్తే, నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే, ఓకే, ఆ తర్వాత అదే తీసుకెళ్తుంది మిమ్మల్ని కొద్దిగా అలా నేర్పిస్తూ. ఓకే, ఎక్స్క్యూజ్ మీ, చూడండి ఎవరు మైక్ ఆన్ చేస్తారు ప్లీజ్. సతీష్ గారు మైక్ ఆన్ చేస్తున్నారు ప్లీజ్. ఓకే, నెక్స్ట్ చూడండి. అలా వర్బ్స్ నేర్చుకున్నాం మనం. వర్బ్స్ నేర్చుకున్న తర్వాత ఏం చేసాం? ఈ వర్బ్స్ యూజ్ చేస్తూ, ఓకే, వీటికి ప్రత్యయాలు యాడ్ చేస్తే, ఓకే, ఓ యాడ్ చేస్తేనేమో ఏదైనా ఒక పని చెయ్యుము అని అడిగిన అర్థం వస్తుందని, ఈఏ యాడ్ చేస్తే చెయ్యండి అనే అర్థం వస్తుందని, అదే నేదో యాడ్ చేస్తే చెయ్యనివ్వు అనే అర్థం వస్తుందని, నేదీజీ యాడ్ చేస్తే చెయ్యనివ్వండి అనే అర్థం వస్తుందని, ఓకే, అదే కర్ర యాడ్ చేస్తే, కర్ర కానీ కే కానీ యాడ్ చేస్తే చేసి అనే అర్థం వస్తుందని, అదే ఊ యాడ్ చేస్తే చెయ్యనా అనే అర్థం వస్తుందని మనం తెలుసుకున్నాం. అలాగే మత్ యాడ్ చేసినట్టయితే, మత్ ప్లస్ ఓ యాడ్ చేస్తే చెయ్యొద్దు అనే అర్థం వస్తుందని, నా ప్లస్ ఓ యాడ్ చేస్తే చెయ్యకు అనే అర్థం వస్తుందని, ఓకే, మత్ ప్లస్ ఏ యాడ్ చేస్తే చెయ్యొద్దండి అని అర్థం వస్తుందని, నా ప్లస్ ఏ యాడ్ చేస్తే చెయ్యకండి అని అర్థం వస్తుందని. ఓకే, ఇవన్నీ కూడా లాస్ట్ సెషన్స్లో మనం నేర్చుకుని ఉన్నాం. ఓకే, మరి ఈరోజు ఏం నేర్చుకోబోతున్నాం? సెషన్ స్టార్ట్ చేద్దాం. అంటే ముందు కాన్సెప్ట్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసిన తర్వాత నేను మిమ్మల్ని మొత్తం టోటల్ ఇప్పుడు జరిగిన కాన్సెప్ట్స్ అన్నింటిలో కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను. ఓకేనా? ఓకే, మరి ఈరోజు మనం కొత్తగా నేర్చుకోబోతుంది ఏంటంటే ఏ అనమాట. అంతే, చాలా సింపుల్. ఏ. ఓకే, ఈ ఏని తీసుకువెళ్ళి, ఓకే, ఈ ఆ, జా, ఖా వీటన్నిటికీ యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, ఏం తీసుకువెళ్ళి వీటన్నిటికీ యాడ్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. ఓకే, ఎలాగా చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఆయే అన్నాం అనుకోండి. ఆయే అంటే అర్థం ఏంటంటే వద్దామా, రేపు వద్దామా. మళ్ళీ మీరు ఎక్కడికో వెళ్ళారు, ఓకే, మీ పిల్లల్ని తీసుకుని ఏదో ఒక ప్లే స్టేషన్కి, అక్కడ ఒక ప్లే జోన్కి అక్కడికి వెళ్ళారనమాట. వెళితే వాళ్ళు ఆడుకున్నారు, అక్కడంతా చాలా బాగా ఆడుకున్నారు, చాలా బాగా నచ్చింది వాళ్ళకి. ఓకే, వాళ్ళు ఏమంటారు మిమ్మల్ని? డాడీ మళ్ళీ రేపు వద్దామా, రేపు కూడా హాలిడే కదా, రేపు వద్దామా అంటారు. అర్థమైందా మీకు? అంటే అంటే అందరినీ కలుపుకుని వెళ్ళడం కానీ, లేకపోతే అందరం రేపు వెళదామా, రేపు వద్దామా, రేపు తిందామా, ఇలా ఏదైనా ఒక పని మళ్ళీ చేద్దామా అని చెప్పే సందర్భంలో కానీ మనం ఈ ఏ అనేది వర్బ్స్కి యూజ్ చేస్తాం అన్నమాట. ఆయే అంటే అర్థం ఏంటి? వద్దామా. జాయే అంటే వెళ్దామా. ఖాయే తిందామా. ఓకే, ఈరోజు మనం బర్గర్ తిందామా. ఓకే, ఈరోజు మనం పులిహోర తిందామా. ఏదైనా కూడా ఈ ఖాయే తిందామా, పియే త్రాగుదామా, సోజాయే నిద్రపోదామా, జల్దీ సోజాయే ఈరోజు తొందరగా నిద్రపోదామా. ఓకే, ఆ బూటే ఇప్పుడు లేద్దామా. ఇలా
నలుగురిని కలుపుకుని మీరు ఏదైనా ఒక పని చేద్దామా అని చెప్పాలనుకున్నప్పుడు ఈ ఏ అనేది ఉపయోగిస్తాం అన్నమాట. ఏం చేస్తాం? ఏ అనేది ఉపయోగిస్తాం. అర్థమైంది కదా? మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటాను నేను. దీన్నే ఇంగ్లీష్లో ఏమంటాం మనం? లెట్ అస్ అంటాం. లెట్ అస్ లెర్న్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లాస్కి వచ్చిన వెంటనే మిమ్మల్ని అంటాను, ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, షురూ కరే అంటాను. ఏమంటాను? షురూ కరే. ఓకే, షురూ అంటే మొదలు అనమాట, కర్ణ అంటే చేయడం, రెండు కలిపి షురూ కరే అంటాను. షురూ కరే. ఓకే, అంటే అక్కడ అర్థం ఏంటనమాట? మొదలు పెడదామా, షురూ కరే, క్లాస్ మొదలు పెడదామా అని నేను మిమ్మల్ని అడుగుతాను. అప్పుడు మీరేమంటారు? మీ ఆన్సర్ కూడా సేమ్ ఉంటుందన్నమాట. ఏమనంటే షురూ కరే, అలాగే మొదలు పెడదాం. చూసారా, నేను అడిగిందే మళ్ళీ మీరు చెప్పారు. ఓకే, కానీ నేనేం అడిగానంటే క్వశ్చన్ అడిగాను, మీరేం చెప్పారంటే ఆన్సర్ చెప్పారు. ఆన్సర్ చెప్పడం అంటే అలాగే అని చెప్పేసి మీ యాక్సెప్టెన్సీని చెప్పారనమాట. అర్థమైందా? మీరు యాక్సెప్ట్ చేశారనమాట. అంటే నేను పని చేద్దామా అని అడిగాను, అలాగే చేద్దాం అన్నారు. టీ త్రాగుదామా, అలాగే త్రాగుదాం. ఓకే, టిఫిన్ తిందామా, అలాగే తిందాం. క్లాస్ మొదలు పెడదామా, అలాగే మొదలు పెడదాం. మొదలు పెడదామా అని అడిగేదానికిను మొదలు పెడదాం అని చెప్పేదానికి రెండిటికి కూడా ఒకే స్ట్రక్చర్ యూజ్ చేస్తాం అనమాట. అది ఏంటంటే ఏ అనేది యూజ్ చేస్తాం. మీకు అర్థమైపోయింది. దీంట్లో ఏముంది? నథింగ్ కదా, ఏమీ లేదు, నథింగ్. చేద్దాం, వెళదాం, వద్దాం, చదువుదాం, మాట్లాడదాం, ఓకే, చెబుదాం, అడుగుదాం, అయిపోయింది అంతే. ఓకే, వెల్ డన్. సో అలా ఒక స్ట్రక్చర్ నేర్చేసుకున్నాం. అది అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈరోజు నేర్చుకున్న కాన్సెప్ట్ ఒక చిన్న పాయింట్, అది గుర్తుపెట్టుకోండి. మరి ఇంకొకటి నేర్చేసుకుందాం. ఎందుకంటే సింపులే కదా, అది సింపులే కదా. మరి ఇంకొకటి నేర్చేసుకుందాం. ఓకే, ఏంటి అంటే చూడండి, తే సమయ్. ఏంటిది? తే సమయ్ అంటే అర్థం ఏంటి? చేసే సమయంలో, ఏదైనా ఒక పని చేసే సమయంలో, చేసేటప్పుడు. ఈ షీట్ మీ దగ్గర అందరి దగ్గర ఉందని అనుకుంటాను నేను. ఓకే, ఎవరి దగ్గర లేదో హ్యాండ్ రైజ్ చేయండి. అంటే ఎవరి దగ్గర లేదో హ్యాండ్ రైజ్ చేయండి. అందరి దగ్గర ఉంది, వెరీ గుడ్. ఓకే, చూడండి, తే సమయ్ అంటే అర్థం ఏంటి? చేసే సమయంలో, ఏదైనా ఒక పని చేసే సమయంలో అనమాట. ఓకే, క్లాస్ వినే సమయంలో ఎంవీఆర్ రెడ్డి మీ దగ్గర, అంటే మీరు టెంపరీగా లేదు అంతే కదా. అంటే ఈ రోజు వరకు లేదు, మీరు ట్రైన్లో ఉన్నారని చెప్పారు. సో అది టెంపరీగా మీ దగ్గర లేదు. ఓకే, ఆల్రెడీ మీరు మెసేజ్ చేశారు కాబట్టి ఓకే, నో ప్రాబ్లం సార్. అలా కాదు, అంటే మొత్తానికి లేదు ఇంకా ప్రింట్అవుట్ తీసుకోలేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని చెప్పేసి. ఓకే సార్, చూడండి, అంటే తే సమయ్ అంటే అర్థం ఏంటంటే చేసే సమయంలో, చేసేటప్పుడు, ఏదైనా ఒక పని చేసేటప్పుడు. ఓకే, నేను అంటాను ఏమనంటే క్లాసు వినేటప్పుడు ఈ షీట్ దగ్గర పెట్టుకోండి. ఓకే, క్లాస్ వినేటప్పుడు ఈ షీట్, ప్రింట్ తీయించుకున్న షీట్ కంపల్సరీ దగ్గర పెట్టుకోండి అంటాను నేను. క్లాస్ వినేటప్పుడు. ఓకే, వినే సమయంలో అని చెప్పాలనుకుంటే ఎలా చెప్తాను నేను? ఓకే, వినడాన్ని ఏమంటాం? సున్నా అంటాం. ఓకే, వినేటప్పుడు అంటే ఏం చెప్తాం? సున్తే సమయ్. క్లాస్ సున్తే సమయ్. ఓకే, ఏ షీట్ పాస్ మే రఖియే, దగ్గరలో పెట్టుకోండి. ఆప్కే పాస్ రఖియే, మీ దగ్గర పెట్టుకోండి. పాస్ మే రఖియే, ఆప్కే పాస్ రఖియే, మీ దగ్గర పెట్టుకోండి. అర్థమైందా? అంటే మీ దగ్గర పెట్టుకోండి. అంటే ఎప్పుడు దగ్గర పెట్టుకోవాలి షీట్? క్లాస్ వినేటప్పుడు, వినే సమయంలో అని చెప్పాలనుకున్నప్పుడు, ఓకే, వినడాన్ని సున్నా అంటారు, వినే సమయంలో అంటే సున్తే సమయ్ అంటారు. దట్స్ ఇట్. ఆతే సమయ్ వచ్చేటప్పుడు, వచ్చే సమయంలో. జాతే సమయ్ వెళ్ళేటప్పుడు, వెళ్ళే సమయంలో. ఖాతే సమయ్ తినేటప్పుడు, తినే సమయంలో. పీతే సమయ్ త్రాగేటప్పుడు, త్రాగే సమయంలో. ఓకే, సోజాతే సమయ్ నిద్రపోయేటప్పుడు, నిద్రపోయే సమయంలో. ఉఠ్తే సమయ్ లేచేటప్పుడు, లేచే సమయంలో. బయటే సమయ్ కూర్చునేటప్పుడు, కూర్చునే సమయంలో. అర్థమైపోయింది మీకు? ఓకే, ఈరోజు 2 థింగ్స్ నేర్చుకున్నాం. ఏంటవి? ఏ అనే కాన్సెప్ట్ ఒకటి నేర్చుకున్నాం. ఏ అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక పని చేద్దామా, అలాగే చేద్దాం. రెండిటికి కూడా ఏ ఉపయోగిస్తాం. రెండోది ఏమి నేర్చుకున్నాం? తే సమయ్ అంటే ఏంటనమాట? ఏదైనా ఒక పని చేసేటప్పుడు, క్లాస్ వినేటప్పుడు నిద్రపోకండి. తెల్లవారుజామున 5:30కి లేచి క్లాస్ వినడం అనేది చాలా పెద్ద విషయం అది యాక్చువల్గా. ఓకే,
సో ఈ టైంలో మంచి నిద్ర వస్తూ ఉంటుంది. ఈ టైంలో లేచి కూర్చొని క్లాస్ వినడం అంటే చాలా పట్టుదల ఉండాలి. క్లాస్ వినేటప్పుడు నిద్రపోకండి, క్లాస్ వినేటప్పుడు నిద్రపోకండి దయచేసి అని చెప్పాలనుకున్న కృపయా క్లాస్ సుంతే సమయ్ ఓకే సోజాయియే మత్ లేదా మత్ సోజాయియే, నిద్రపోవద్దండి, నిద్రపోవద్దండి, క్లాస్ వినేటప్పుడు నిద్రపోవద్దండి. అర్థమైందా? సో అలా ఏదైనా ఒక పని చేసేటప్పుడు అంటే తే సమయ్ యాడ్ చేస్తాం. ఓకే, క్లియర్ అంతవరకు. ఈ రెండు మీకు బాగా అర్థమయ్యాయి అనుకుంటాను నేను. ఓకే, ఎవరికైనా అర్థం కాకపోతే హ్యాండ్ రైజ్ చేయండి. సార్ నాకేం అర్థం కాలేదు సార్ అన్నవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. అంత అర్థం కాకపోవడం ఏమీ లేదు, కానీ ఇంకేదైనా అర్థం కాకపోతే నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను నా ఉద్దేశం. అర్థమైంది మీకు. థ్యాంక్ యూ సార్. అర్థం కాకపోతే హ్యాండ్ రైజ్ ఏమండి. ఒకసారి చెప్తా సార్. మీరు లేట్గా జాయిన్ అయ్యారా? అవును సార్, ఇప్పుడే వచ్చి సార్ ఇంకో 3-4 వర్క్తో చెప్పండి సార్, అది ఎగ్జాంపుల్. వెయిట్ చేయండి సార్ ప్లీజ్, అలా కాదు. ఓకే, చూడండి ఒకసారి. ఏదైనా ఒక వర్బ్కి యాడ్ చేస్తే తొందరగా రేపటి నుంచి తొందరగా జాయిన్ అవ్వండి మేడం. ఎందుకంటే అంటే అందరికీ అర్థమైన తర్వాత మళ్ళీ అదే రిపీట్ చేసాం అనుకో, టైం వేస్ట్ కదా, అందుకోసం అనమాట. తొందరగా జాయిన్ అవ్వండి. అంటే మీకు ఏమైనా తొందరగా జాయిన్ అయ్యి విని కూడా అర్థం కాకపోతే అది నా రెస్పాన్సిబిలిటీ, మళ్ళీ చెప్పాలి. ఓకే, తొందరగా జాయిన్ అవ్వకుండా మీరు అడిగితే కనుక అది మీరు మిగిలిన వాళ్ళ టైం వేస్ట్ చేసినట్టు అవుతుంది. ఓకేనా? ఎందుకంటే మనం నేర్చుకున్న తర్వాత వెంటనే ప్రాక్టీస్కి వెళ్ళిపోతాం అనమాట. ఓకే, ఏ అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక వర్బ్కి యాడ్ చేశారనుకోండి, ఆయే, జాయే, ఖాయే, పియే, ఇలా యాడ్ చేస్తే అర్థం ఏంటంటే అక్కడ తెలుగులో ఉంది చూడండి, మీ షీట్ దగ్గర ఉన్నట్టయితే తెలుగులో ఉంది చూడండి. ఒక పని చేద్దామా అంటే చేద్దాం అని అర్థం అనమాట. అంటే ఆయే అంటే వద్దామా, అలాగే వద్దాం. జాయే వెళదామా, అలాగే వెళదాం. ఖాయే తిందామా, అలాగే తిందాం. పియే త్రాగుదామా, అలాగే త్రాగుదాం. మనం జనరల్గా నలుగురిని కలుపుకొని చెప్తూ ఉంటాం కదా, మనం ఇలా చేద్దామా అని అడుగుతూ ఉంటాం. వాళ్ళు అంటారు అలాగే చేద్దాం అంటారు, అలాగే చేద్దాం అంటారు. అర్థమైందా? దానికి ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్. మరి తే సమయ్ అంటే అర్థం ఏంటంటే తే సమయ్ యాడ్ చేస్తే ఆతే సమయ్, జాతే సమయ్, ఖాతే సమయ్, పీతే సమయ్, ఇలా తే సమయ్ యాడ్ చేసినట్టయితే ఏమర్థం వస్తుందంటే ఒక పని చేసే సమయంలో, చేసేటప్పుడు అని అర్థం అనమాట. ఓకే, ఆతే సమయం అంటే వచ్చే సమయంలో లేదా వచ్చేటప్పుడు, జాతే సమయం అంటే వెళ్ళే సమయంలో లేదా వెళ్ళేటప్పుడు, ఖాతే సమయం అంటే తినే సమయంలో, తినేటప్పుడు. అర్థమైందా? తినేటప్పుడు నీళ్ళు త్రాగొద్దు, ఇలా ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇలా చెయ్యొద్దు అని చెప్పాలనుకున్నప్పుడు తే సమయం యూజ్ చేస్తాం. ఓకే, ఇవి మీకు క్లియర్గా ఇంతవరకు అర్థమయ్యాయి. ఓకే, వీటితో మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, ఎవరు తొందరపడకండి, మనం ప్రాక్టీస్ చేద్దాం వీటితో. ఓకే, ఇంకొక స్ట్రక్చర్ నేర్చుకుందాం. ఈరోజు 3 స్ట్రక్చర్స్ నేర్చుకుందాం. 3 స్ట్రక్చర్స్ నేర్చేసుకొని ఆ ప్రాక్టీస్ మొదలు పెడదాం. ఓకేనా? ఈజీగానే ఉంటే మళ్ళీ ఇంకా 4th స్ట్రక్చర్ నేర్చుకుందాం ప్రాక్టీస్ చేసిన తర్వాత. ఓకే, చూడండి. తే హుయే లేదా నా తే హుయే కానీ నా తే హుయే కానీ, అంటే తే హుయే అంటే చేస్తూ దానికి నా యాడ్ చేశారనుకో, నా తే హుయే అంటే చెయ్యకుండా. ఓకేనా? అంటే చేస్తూ ఉండకుండా అని అర్థం అనమాట. ఓకే, చూడండి. ఆతే హుయే అంటే అర్థం ఏంటంటే రావడం అనే పని చేస్తూ, అంటే వస్తూ. జాతే హుయే వెళుతూ. ఓకే, ఖాతే హుయే తింటూ, పీతే హుయే త్రాగుతూ. ఓకే, ఆతే హుయే, జాతే హుయే, ఖాతే హుయే, పీతే హుయే అంటే వస్తూ, వెళుతూ, తింటూ, త్రాగుతూ. అర్థమైందా? నిద్రపోతూ, ఇలా ఏదైనా ఒక పని చేస్తూ అని చెప్పాలనుకున్నప్పుడు ఈ తే హుయే యూజ్ చేస్తాం. నా ఆతే హుయే అంటే రావడం అనే పని చేయకుండా నా ఆతే హుయే. క్లాసుకి రాకుండా ఓకే, సబ్జెక్ట్ ఎలా వస్తుందండి? అలా ఏదో చెప్తున్నాను నేను. ఓకే, మీరు క్లాసుకి రాకుండా ఓకే హిందీ రావాలంటే ఎలా వస్తుంది? అలా ఏదో అడుగుతున్నాను ఎవరినో. ఓకే, మరి రోజు వాకింగ్కి వెళ్లకుండా బరువు తగ్గాలంటే ఎలా తగ్గుతారు? అర్థమైందా? సరిగా తినకుండా నీకు హెల్తీగా ఎలా ఉంటావు నువ్వు? ఇలా ఏదో సంథింగ్ అనమాట. వాటర్ త్రాగకుండా ఫ్రెష్గా ఎలా ఉంటావు? ఇలా ఏదైనా చేయకుండా అని చెప్పాలనుకున్నప్పుడు ఓకే నా తే హుయే యూజ్ చేస్తాం.
తే హుయే అంటే చేస్తూ, వాటర్ త్రాగుతూ, భోజనం చేస్తూ. ఓకే, ఇలా అన్నమాట. ఓకే, క్లియర్. సార్ నాకు ఇప్పటివరకు చెప్పిన ఈ ఓ కానీ, ఏ కానీ, నేదో కానీ, నేదీజే కానీ, కర్ర కానీ, ఊ కానీ, ఏ కానీ, తే సమయ్ కానీ, తే హుయే కానీ, ఇవన్నీ బాగానే అర్థమయ్యాయండి, ఏం ప్రాబ్లం లేదు నాకు. మీరు ఏవైనా సెంటెన్సెస్ అడిగితే కూడా నేను చెప్పగలను, ఓకే అనేవాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను, పర్లేదు, మీరు అడగండి, నేను చెప్తాను అన్నవాళ్ళు ఎవరుంటే హ్యాండ్ రైజ్ చేయండి. వెరీ నైస్ ప్రసాద్ గారు. ఓకే, ఇంకా ప్రసాద్ గారిని అడిగే లోపు మిగిలిన వాళ్ళు ఎవరైనా కూడా హ్యాండ్స్ రైజ్ చేస్తూ ఉండండి. రమణ గారు కూడా రెడీగా ఉన్నారు. వెల్ డన్, సూపర్ సూపర్ సూపర్, ఎక్సలెంట్. శ్రీను గారు రెడీగా ఉన్నారు. ఇంకా చాలామంది రెడీగా ఉన్నారు. వెల్ డన్. కృష్ణవేణి గారు సూపర్. ఓకే, ఫస్ట్ ప్రసాద్ గారు, ఎం ప్రసాద్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పండి, నేను ఇప్పుడు ఇంట్లో ఉన్నాను. सर నేను ఇప్పుడు ఇంట్లో ఉన్నాను. मैं अभी घर पर हूँ. मैं अभी घर पर हूँ. వెల్ డన్, సూపర్ సార్. నేను నిన్న ఈ సమయానికి ఇంట్లో ఉన్నాను. मैं इस समय घर पर था. వెరీ గుడ్. మై కల్ ఈ సమయ్ ఘర్ పర్ థా అంటే నేను ఈ టైంకి ఇంట్లో ఉన్నానని చెప్తున్నారు. మై కల్ ఈ సమయ మే లేదా ఈ సమయ పర్, ఘర్ పర్ థా అంటే నేను ఈ టైంకి ఇంట్లో ఉన్నాను. ఓకే, వెరీ గుడ్. ओके सर. నెక్స్ట్, నేను రేపు ఈ సమయానికి ఇంట్లో ఉంటాను. मैं कल इस समय पर घर पर हूँगा. వెరీ గుడ్. మేకల్ ఈ సమయమే లేదా ఈ సమయ పర్, ఘర్ పర్ హూంగా అంటే అర్థం ఏంటి, నేను రేపు ఈ సమయానికి ఇంటి దగ్గర ఉంటాను. వెల్ డన్, సూపర్ అండ్ ఎక్సలెంట్. ఓకే, మరి బైట్ అనే, ఓకే, బోల్ అనే వర్డ్తో చూద్దాం మనం. ఓకే, ओके सर. చెప్పండి. బోల్ అంటే ఏంటి, మాట్లాడడం, చెప్పడం అనమాట. ఓకే, అయితే రెగ్యులర్గా ఏంటంటే చెప్పడం గురించి చెప్పడం, మాట్లాడడం రెండిట్లోనే యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో చూడండి, మాట్లాడు లేదా చెప్పు. बोलो बोलिए. ఓకే, మాట్లాడు లేదా చెప్పు అంటే బోలో బోలి రెండు రావు, బోలో ఒకటే వస్తుంది. ఓకే సార్. ఎందుకంటే మాట్లాడు బోలో, అంటాం ఓకే మనం. సార్. ఓకే, हाँ सर. మాట్లాడొద్దు అంటే मत మాట్లాడొద్దు. बोलो. మత్ మత్ బోలో. బోలో. మత్ బోలో అంటే మాట్లాడొద్దు. మాట్లాడకు. ना मत सॉरी ना बोलो सर. నా బోలో. వెరీ గుడ్, నా బోలో. మాట్లాడొచ్చు కదా. बोलो ना. బోలోనా. వెరీ గుడ్, సూపర్ సార్. మాట్లాడొచ్చు కదా, బోలోనా. వెరీ గుడ్. నెక్స్ట్, మాట్లాడుకో. ना बोलो सर. నా బోలో. వెరీ గుడ్, నా బోలో, మాట్లాడుకు. ఓకే, అలాగే మాట్లాడండి. बोलिए. మాట్లాడొద్దండి. मत बोलिए. మాట్లాడకండి. ना बोलिए. ఓకే, వెరీ నైస్. మాట్లాడొచ్చు కదండి. మాట్లాడు. बोलेना. బోలియేనా. సూపర్, బోలియేనా. बोलेना. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. బోలియేనా, మాట్లాడొచ్చు కదండి. ఓకే, నన్ను మాట్లాడనివ్వు. मुझे बोलने दो. ముజే బోల్నే దో. बोले दो. ముజే బోల్నే దో. तो ఓకే, నన్ను మాట్లాడనివ్వండి. मुझे बोलने दीजिए. వెరీ గుడ్ సార్, ఎక్సలెంట్. ముజే, నన్ను, బోల్నే దీజియే, మాట్లాడనివ్వండి. సూపర్ సార్, ఎక్సలెంట్. నెక్స్ట్, మాట్లాడి రా. बोलकर आओ. వెరీ నైస్. బోల్ కర్ ఆవో లేదా బోల్ కే ఆవో అంటే మాట్లాడి రా. వెరీ నైస్. ఓకే, మాట్లాడినా. बोलो. బోలు
ఈ షీట్ ఉందా సార్ మీ దగ్గర ఉంది కదా ఇప్పుడు? ఉంది సార్, ఉంది సార్. వెరీ నైస్. అది చూసి చెప్తున్నాను సార్. అక్కడ అది చూస్తూ చెప్పండి సరిపోతుంది అంతే. చూడండి అంతే, చూస్తూ చెప్పడం అనేది మీకు ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా మీకు ఆ స్ట్రక్చర్ అర్థమైపోయినట్టు అంతే. ఆ స్ట్రక్చర్ వన్స్ అర్థమైపోయిందంటే మీరు ఏదైనా మాట్లాడేస్తారు, ఎలాంటి సెంటెన్స్ అయినా ఫ్రేమ్ చేసేస్తారు మీ ఓన్గా. బోల్ ప్లస్ ఊ, బోల్ అనే వర్బ్కి ఊ అనేది యాడ్ చేస్తారు అంతే. బోలు అంటే అర్థం ఏంటి? మాట్లాడినా. ఓకే జగదీష్ గారు ప్లీజ్ మైక్ ఆఫ్ చేయాలి. ఓకే ఓకే నెక్స్ట్. అలాగే మాట్లాడొచ్చా అని అర్థం కూడా వస్తుందన్నమాట. బోలు అంటే అర్థం ఏంటి? మాట్లాడొచ్చా. ఓకే సో ఇప్పుడు ఎలా అంటే అంటే నేను మాట్లాడొచ్చా. ఇప్పుడు ఎవరో మధ్యలో ఎంటర్ అవుతున్నారు అనమాట. యాక్చువల్గా ఎంటర్ అయ్యే వాళ్ళ ఒపీనియన్ అయితే చెప్పాలనుకుంటారు. అప్పుడు ఏమంటారు వాళ్ళు? క్యామై బోలు, నేను మాట్లాడినా. ఓకే అలా అర్థం వస్తుంది. పర్మిషన్ తీసుకుంటున్నారు, సజెషన్ తీసుకుంటున్నారు. ఓకే నెక్స్ట్ ఏంటి? మాట్లాడదామా. బోలే. అలాగే మాట్లాడదాం. బోలే అని చెప్తాం అనమాట. అలాగే అవును అని చెప్పడానికి అంటాం. బోలే మాట్లాడదాం. ఓకేనా అంతే. మరి మాట్లాడే సమయంలో బోల్తే సమయ్. సూపర్ సార్, ఎక్సలెంట్. బోల్తే సమయ్ అంటే అర్థం ఏంటి? మాట్లాడే సమయంలో లేదా మాట్లాడేటప్పుడు. ఈ బోల్కి తే సమయాన్ని యాడ్ చేశారు అంతే, అంత విజయంలో. ఓకే బోల్తే సమయ్. ఎక్సలెంట్. నెక్స్ట్ మాట్లాడుతూ. బోల్తే హుయే. ఓకే మరి మాట్లాడుతూ తినొద్దు. बोलते ही मत खाओ. తినొద్దు, ఖావో. సూపర్ సార్, ఎక్సలెంట్. అంతే, ఇది రావాలన్నమాట. చూసారా ఇప్పుడు మీరు ఏం చేశారు? ఈరోజు చెప్పిన లెసన్ని ఓకే మొన్న చెప్పిన మత్ని రెండింటిని కలిపి ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయగలిగారు మీరు. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం ఏం చేస్తామంటే రియల్ టైంలో మాట్లాడేటప్పుడు వీటన్నిటిని క్లబ్ చేస్తూ మాట్లాడుతుంటాం అనమాట. అర్థమైందా? ఇప్పుడు మనం నేర్చుకున్న స్ట్రక్చర్స్ అన్నింటినీ క్లబ్ చేస్తూ మాట్లాడుతుంటాం. ఓకే నేను మిమ్మల్ని ఏమడిగానంటే ఓకే మాట్లాడుతూ ఓకే తినవద్దు అన్నాను. ఓకే మాట్లాడుతూ అనేదేమో ఈరోజు చెప్పిన స్ట్రక్చర్, తినవద్దు అనేదేమో మొన్న చెప్పిన స్ట్రక్చర్. రెండింటిని కలిపారు మీరు. చూడండి మాట్లాడుతూ అన్నాక ఏమన్నారు? ఓకే బోల్ అనే వర్బ్కి ఏం యూజ్ చేయాలి? తే హుయే యాడ్ చేయాలి. అంటే బోల్తే హుయే అంటే మాట్లాడుతూ. తినవద్దు అంటే మత్ ఖావో తినవద్దు. బోల్తే హుయే మత్ ఖావో అంటే అర్థం ఏంటి? మాట్లాడుతూ తినవద్దు. సింపుల్, అయిపోయింది అంతే. చాలా సింపుల్. చాలా బాగా చెప్పారు. వెల్ డన్ సార్. ఓకే మాట్లాడకుండా తిను. ना बोलो మాట్లాడకుండా తిను. నా బోలో ఖావో. అక్కడ బోల్తే హుయే అంటేనేమో మాట్లాడుతూ, దానికి నా యాడ్ చేశారంత, అంతమించి ఏం చేయలేదు ఇక్కడ. ఓకే నా యాడ్ చేస్తే నా బోల్తే హుయే బోల్తే హుయే ఖావో. ఓకే నా పైన స్ట్రక్చర్ కొత్తగా ఏమి నేర్చుకోవాలి మనం. అర్థమైందా? పైన స్ట్రక్చర్ నా బోల్తే హుయే ఖావో. నా బోల్తే హుయే ఖావో అంటే మాట్లాడకుండా తిను. మాట్లాడుతూ తిను, మాట్లాడకుండా తిను. సింపుల్, అయిపోయింది అంతే. ఇంకేముంది? వెల్ డన్ సార్, సూపర్, ఎక్సలెంట్. ఓకే మరి ఇంత బాగా చెప్పిన మన ప్రసాద్ గారికి మన తరపు నుంచి క్లాప్స్ అని, లేకపోతే ఎలాగండి, మీకు రియాక్షన్స్ ఉన్నాయి ఆల్రెడీ, చూడండి. వెల్ డన్, సూపర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే అండ్ నెక్స్ట్ రమణ గారు.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, ఓకే, చెప్పండి. నేను బిజీగా ఉన్నాను, ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను. मैं व्यस्त हूँ. మే వ్యస్త హూ, నేను నిన్న బిజీగా ఉన్నాను. मैं कल व्यस्त हूँ. व्यस्तता. వ్యస్తత, నేను రేపు బిజీగా ఉంటాను. मैं कल बिजी हूँ. మే కల్ బిజీ, రేపంతా బిజీ. మీ దగ్గర షీట్ ఉందా? होंगा. హోంగా, అవును సార్. मैं कल बिजी होऊंगा. హోంగా ఉంటాను. చూసారా, అక్కడ షీట్లో ఇచ్చాను నేను. ఏమనంటే ఉంటాను అనే పదం అర్థం రావాలనుకున్నప్పుడు హోంగా. మీరు జెంట్ అయితే హోంగా, లేడీ అయితే హోంగి. మీరు జెంట్ కాబట్టి హోంగా అంటారు. ఓకే, ఉంటాను. ఎలా ఉంటాను? బిజీగా ఉంటాను. మే కల్ బిజీ హోంగా లేదా వ్యస్త హోంగా. అంతే, సింపుల్ అయిపోయింది అంతే. ఓకేనా? సో మనం ఇప్పుడు ఏ వర్బ్ తీసుకుందాం? ఏదో ఒక వర్బ్ తీసుకుందాం. పెహన్ అంటే ధరించడం అనమాట. పెహన్ ధరించడం. ఓకే, ధరించడం, వేసుకోవడం, బట్టలు వేసుకోవడం, బట్టలు ధరించడం. ఓకే, చెప్పండి. బట్టలు వేసుకో. कपड़ा दो. కపడే, पहने दो. కపడే, कपड़ा पहने दो. కపడే పెహనే దో అంటే అర్థం ఏంటండి? దో అంటే ఎవరైనా చెప్తారండి? బట్టలు వేసుకో, బట్టలు వేసుకో, బట్టలు ధరించు. కపడే పహనో. అంతే, సింపుల్. ఓకే, పెహన్ ప్లస్ ఓ పెహనో అవుతుంది కదండి. ఓన్లీ పెహనో అంతే. ఆ పెహనేదో ఇలాంటివి ఏమి లేవన్నమాట. ఓకే, పెహన్నేదో ఉంది అంటే బట్టలు వేసుకోనివ్వు అని అర్థం. పెహన్నేదో అంటే బట్టలు వేసుకోనివ్వు అని అర్థం. ఓకేనా? కొద్దిగా మీరు కంగారు పడకుండా చెప్పండి, ఏ ఇబ్బంది ఏం లేదు. ఓకే, షీట్ దగ్గర పెట్టుకుని కూడా మీరు మిస్టేక్ చెప్తే దాంట్లో అర్థం లేదు. నెక్స్ట్, బట్టలు వేసుకోవద్దు. కపడే మత్ పహనో. అంతే, సింపుల్. కపడే మత్ పెహనో. ఈ పెహనోకి ముందు ఏం యాడ్ చేశారు? మత్ యాడ్ చేశారు, అంతే. బట్టలు వేసుకోకు. ఎవరు టైప్ చేయొద్దండి. ప్రసాద్ గారు ఎవరు టైప్ చేయదు ప్లీజ్. చెప్పండి. బట్టలు వేసుకోకు. కపడో నా పహనో. కపడే నా పెహనో అంటే బట్టలు వేసుకోకు. ఓకే, బట్టలు వేసుకోవచ్చు కదా. బట్టలు పహనేనా. కపడే పెహనో నా. కపడే పెహనో నా అంటే బట్టలు వేసుకోవచ్చు కదా. ఓకే, వెరీ గుడ్. బట్టలు వేసుకోండి. బట్టలు వేసుకోండి. కపడో పహనే. వెరీ గుడ్. కపడే పెహన్ ప్లస్ ఇయే పెహనియే. పెహనియే అంటే వేసుకోండి. ఓకే, బట్టలు వేసుకోవద్దండి. కపడే మత్ పహనియే. కపడే మత్ పెహనియే. బట్టలు వేసుకోకండి. వేసుకోకండి. కపడే నా పహనియే. వెరీ గుడ్. కపడే నా పెహనియే. బట్టలు వేసుకోవచ్చు కదండి. కపడే పహనియేనా. కపడే పెహనియేనా. కపడే పెహనియేనా. సూపర్. ఓకే, బట్టలు వేసుకో నువ్వు. मतलब पहने दीजिए. पहनने దో. ఓకే, బట్టలు వేసుకోనివ్వండి. బట్టలు పహనే దీజియే. బట్టలు పెహన్నే దీజియే కదండి. కపడే పెహన్నే దీజియే. కపడే పహనే. ఓకే, పెహన్నే దీజియే అంటే కపడే పెహన్నే దీజియే అంటే బట్టలు వేసుకోనివ్వండి, బట్టలు ధరించనివ్వండి అని అర్థం. ఓకే, నెక్స్ట్. బట్టలు వేసుకొని, ఓకే, బట్టలు వేసుకొని తలుపు తీయు. తలుపు ఓపెన్ చేయు, డోర్ ఓపెన్ చేయు. పగడే का दरवाजा खोलो.
వెరీ నైస్, సూపర్ సూపర్, ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్ చెప్పారు మీరు, మామూలు కాదు. ఓకే, కపడే పెహన్, ఓకే, పెహన్కర్, పెహన్కర్ అంటే బట్టలు ధరించి, బట్టలు ధరించి. ఓకే, దర్వాజా, దర్వాజా ఖోలో, దర్వాజా ఖోలో, సూపర్ సార్, ఎక్సలెంట్. కపడే పెహన్కర్, పెహన్కర్ అంటే ధరించి, దర్వాజా కోలో, పెహన్కర్ బదులు ఏమి యూజ్ చేస్తామని చెప్పుకున్నాం మనం? కో కే, కే, కో కే కాదు. ఓ కో, కే. కో కాదండి, అది కే, కే. కే అది, ఓకేనా? పెహన్ కే కే అంటాం. వెల్డన్ సార్, సూపర్, ఎక్సలెంట్. మరి బట్టలు వేసుకోనా, బట్టలు వేసుకోనా అని అడుగుతున్నాం. బట్టలు వేసుకోనా? కపడా కపడా పైన కపడే, కపడే, కపడా కాదు. ఓకే, కపడా అంటే ఒక సింగిల్ క్లాత్ అన్నమాట. కపడే ఓకే, కపడా అంటే ఒక సింగిల్ క్లాత్, ఓకే. కపడే అంటే బట్టలు, ఓకేనా? ఓకే, కపడే కపడే పెహను, పెహ్ను. పెహను అంటే వేసుకోనా, వేసుకోనా. పైనవు పైనవు పెహనేహు కాదండి, పెహను, పెహన్ ప్లస్ ఊ అనమాట, అంతే. పైన మీకు అక్కడ షీట్లో ఏముంది చివరిలో, వేసుకోవడానికి ఏముంది అక్కడ? పెహన్ అని ఉందా? పెహన్ అని ఉందా? పైన చూసారా, పెహన్ అని ఉందా? దానికి ఏం యాడ్ చేస్తున్నారు మీరు? ఊ యాడ్ చేస్తున్నారు. పెహన్ ప్లస్ ఊ ఏమవుతుంది? పెహను అవుతుంది, ఓకేనా? పెహను అంటే అర్థం ఏంటి? వేసుకోనా, 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 బట్టలు వేసుకోనా అని అర్థం. ఓకే, నెక్స్ట్, బట్టలు వేసుకుందామా? వేసుకున్నామా? పహనే తుయే ఏంటండి మళ్ళీ చెప్పండి అది. పహనే తుయే పెహనే తూయే, అది ఎక్కడ, తూయే ఎక్కడి నుంచి వచ్చింది నాకు అర్థం కదా. చేద్దామా? చేద్దామా అని చెప్పాలి. ఎలా, ఏం చెప్తున్నారు మీరు? పెహనే అంతే, పెహన్ హుయే. ప్లస్ ఏ పెహనే. పహనే అంతే, పెహనే, కపడే పెహనే, బట్టలు వేసుకుందామా? ఓకే, కపడే పెహనే. మరి ఆ తూయే కపడే ఎక్కడి నుంచి వచ్చింది నాకు అర్థం కాలేదు. మీరు అది ఏం చూసి అక్కడ తూయే పెట్టారో నాకు అర్థం కాలేదు ఇప్పుడు కూడా. ఓకే, జస్ట్ పహనే కపడే పెహన్ పహనే ప్లస్ ఊ పెహను, పెహన్ ప్లస్ ఏ పెహనే. ఇక్కడ పెహన్ని అక్కడ ఊని కలిపారు, పెహను. ఈ పెహన్ని అక్కడ ఏని కలిపారు, పెహనే. అర్థమైందా? నెక్స్ట్, ఓకే సార్. బట్టలు వేసుకునేటప్పుడు, వేసుకునే సమయంలో, వేసుకునేటప్పుడు. पहने तो समय कपड़े पहने थे समय పెహనేతే కాదండి, పెహన్తే అంతే. ఓకే, ఈ పెహన్కి తే సమయం యాడ్ చేయండి సార్, అంతే సార్, చాలా సింపుల్ కదా. నా పెహన్ ప్లస్ తే సమయం, పెహన్తే సమయం. ఓకే, पहनते समय ओके सर పెహన్తే తే సమయ్. పెహన్ అనే దానికి జస్ట్ పెహన్ అనేది ఇక్కడ నుంచి తీసుకున్నారు, ఇక్కడ వర్బ్స్ లిస్ట్ నుంచి పెహన్ తీసుకున్నారు, అక్కడ ఉన్న తే సమయ్ తీసుకున్నారు, రెండింటిని కలిపారు, పెహన్తే సమయ్. అర్థమైందా? ओके सर చాలా पहनते సింపుల్, समय చాలా ओके सर సింపుల్. దాన్ని మీరు కొద్దిగా కష్టంగా పలుకుతున్నారు అంతే. చాలా సింపుల్ ఉన్నదాన్ని మీరు దాన్ని ఏదో మొత్తం మీద మధ్యలో ఏదో కొత్త కొన్ని సౌండ్లు యాడ్ చేస్తున్నారు, అలా యాడ్ చేయొద్దు. ఓకే, అక్కడ ఉన్నది ఏదో చూసుకోండి. పెహన్ తే సమయ్, పెహన్ తే సమయ్, పెహన్ ప్లస్ ఏ పెహనే, పెహన్ ప్లస్ ఊ పెహను. అర్థమైందా? పెహన్ ప్లస్ కర్ పెహన్ కర్, అంతే, సింపుల్ అనమాట. ओके ओके सर నెక్స్ట్, బట్టలు వేసుకుంటూ, ఓకే, బట్టలు వేసుకుంటూ టీవీ చూడు. कपड़े पहनते समय इस टीवी टीवी देखिए మళ్ళీ ఒకసారి చూడండి, వేసుకుంటూ, చేస్తూ అని ఉంది చూడండి షీట్లో. పెహన్తే సమయం అంటే వేసుకునే సమయంలో అని అర్థం, వేసుకునేటప్పుడు అని అర్థం. నేనేమన్నాను? బట్టలు వేసుకుంటూ టీవీ చూడన్నాను. ఎవరిని చెప్తారండి? कपड़े पहनते हुए टीवी देखो పెహన్తే హుయే ఉంది కదా సార్ అక్కడ, ओके सर ఉంది కదా, అక్కడే ఉంది కదా. నేను కొత్తగా అడగట్లా మిమ్మల్ని, మీకు చెప్పినవే అడుగుతున్నాను అంతే. ఓకే, ఇక్కడేమో పెహన్ ఉంది, ఇక్కడేమో పెహన్ ఉంది, ఇక్కడ చూడండి స్క్రీన్ మీద చూపిస్తున్నాడు, పెహన్ ఉంది. ఓకే, ఈరోజు మనం చెప్పుకున్నది ఏంటి? తే హుయే అంటే చేస్తూ, అంటే బట్టలు వేసుకుంటూ, వేసుకుంటూ, బట్టలు వేసుకుంటూ టీవీ చూడు. కపడే పెహన్తే హుయే, పెహన్ ప్లస్ తే పెహన్తే హుయే అంటే బట్టలు వేసుకుంటూ టీవీ చూడు, బట్టలు వేసుకుంటూ టీవీ చూడు, అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు కొద్దిగా కంగారు పడ్డారు. ఓకే, Thank you, sir. అంతమించి ఏమీ లేదు. మీరు మామూలుగా
ప్రశాంతంగా కూర్చొని చేయాలంటే ఇవన్నీ చేసేస్తారు మీరు, కాకపోతే కొద్దిగా కంగారు పడ్డారు అంతే ఇక్కడ. వెళ్ళండి సూపర్ సార్, సూపర్. నెక్స్ట్ శ్రీను గారు. సార్ సార్ చెప్పండి. అతడు ఇప్పుడు ఎక్కడున్నాడు? అతడు ఇప్పుడు ఎక్కడున్నాడు? వహ్ అభి కహా హై. వెరీ నైస్. వహ్ అతడు ఇప్పుడు, అభి కహా ఎక్కడా, హై ఉన్నాడు, వ అభి కహా అంటే అతను ఇప్పుడు ఎక్కడున్నాడు. ఓకే చెప్పండి. అతను నిన్న ఎక్కడున్నాడు? వహ్ కల్ కహా తా. వెరీ నైస్. వహ్ అతడు కల్ నిన్న, కహా ఎక్కడ, థా ఉండి ఉన్నాడు. అతను నిన్న ఎక్కడ ఉన్నాడు? ఓకే వహ్ కల్ కహా థా. అతను రేపు ఎక్కడ ఉంటాడు? వహ్ కల్ కహా హోగా. వెరీ నైస్. వహ్ అతడు కల్ రేపు, కహా ఎక్కడ, హోగా ఉంటాడు. సూపర్ సార్, సూపర్ ఎక్సలెంట్. బాగా అడాప్ట్ చేసుకున్నారు ఈ మూడింటిని కూడా. అంటే ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ స్టేట్ ఆఫ్ బీయింగ్, పాస్ట్ స్టేట్ ఆఫ్ బీయింగ్, ఫ్యూచర్ స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్పే హెల్పింగ్ వర్బ్స్ని బాగా అర్థం చేసుకున్నారు మీరు. వెల్ డన్, సూపర్. ఓకే నెక్స్ట్ మన ఈరోజు మనం ఏం తీసుకుందాం అంటే ఇప్పుడు లిక్ తీసుకుందాం. లిక్ అంటే రాయడం అనమాట. లిక్ అంటే రాయడం. ఓకే మీకంటే బాగా చిన్నోళ్ళకి రాయ్ అని గట్టిగా ఆర్డర్ వేయాలి. ఎలా చేస్తారు? తు లిక్. తు లిక్ అంతే. తు అంటే నువ్వు, లిక్ అంటే రాయి, అంతే అయిపోయింది అంతే. తు లిక్ అని నువ్వు రాయి. ఓకే అదే కొద్దిగా మీతో సమానమైన స్థాయి వాళ్ళకి నువ్వు రాయుము అని చెప్పాలి. ఎలా చెప్తారు? తుమ్ లిఖో. వెరీ నైస్, సూపర్ సార్. తుమ్ లిఖో. లిఖో అంటే వ్రాయు. లిక్ ప్లస్ ఓ, లిఖో వ్రాయు. ఓకే వ్రాయొద్దు అని చెప్పాలి. వ్రాయొద్దు చిన్న వాళ్ళకా సార్? సమానమైన స్థాయి వాళ్ళకి. తుమ్ లిఖో. మత్ లిఖో. మత్ లిఖో వ్రాయొద్దు. రాయకు. నా లిఖో వ్రాయకు. రాయొచ్చు కదా. లిఖోనా వ్రాయొచ్చు కదా. వెరీ గుడ్. రాయండి లిఖియే రాయండి. వ్రాయొద్దండి. మత్ లిఖియే రాయొద్దండి. రాయకండి. నా లిఖియే రాయకండి. రాయొచ్చు కదండి. ఓకే లిఖియేనా రాయొచ్చు కదండి. ఓకే ఓకే నెక్స్ట్ రాయనివ్వు. లిఖనే దో రాయనివ్వు. వ్రాయనివ్వండి. లిఖనే దీజియే వ్రాయనివ్వండి. ఓకే తర్వాత రాయనా పర్మిషన్ అడుగుతున్నారు. రాయొచ్చా? అచ్చా అట్లా అంటారా సార్? లిఖో అంటే అర్థం ఏంటి? రాయొచ్చా? నేను ఇప్పుడు రాయొచ్చా? దీని మీద రాయొచ్చా? ఏదో పేపర్ ఉంది, మీరు ఏదో పెన్ టెస్ట్ చేయాలి. ఇప్పుడు ఈ పెన్ రాస్తుందా రాదా లేదో టెస్ట్ చేయాలన్నమాట. ఓకే అక్కడ ఏదో పేపర్ కనిపించింది మీకు, వెంటనే రాసేయకుండా ఎదుటి వాళ్ళు పర్మిషన్ తీసుకుంటున్నారు. అది వాళ్ళది, ఆ బుక్ వాళ్ళది అనమాట. దీని మీద రాయొచ్చా అని అడగాలి. ఇప్పుడు క్యామ్మే అని చెప్పండి. నేను దీని మీద వ్రాయొచ్చా చెప్పండి. నేను దీని మీద వ్రాయొచ్చా? వెరీ గుడ్. ఇస్కా ఊపర్ అనకూడదు, ఇస్పర్ అంటాం. పర్. ఓకే క్యా ఏమిటి? మే నేను, ఇస్పర్ దీని మీద, లిఖూ రాయొచ్చా? సూపర్ సార్, ఎక్సలెంట్. అంతే. ఓకే రాసి చూపించు. लिखकर दिखाइए. వెరీ నైస్. సూపర్. ఓకే లిక్ కర్ అంటే రాసి. ఓకే దిఖావో చూపించు అంటున్నాం అంతే. చూపించండి అనట్లా. దిఖావో చూపించు.
దిఖాయి అంటే చూపించండి. మీరు అన్నది కరెక్టే, కాకపోతే ఏంటంటే మీరు రెస్పెక్ట్గా చెప్తున్నారు అన్నమాట. అంటే అలా రాసి చూపించండి అన్నారు. నేను అడిగింది రాసి చూపించు అన్నాను. అంతే అంతే, చిన్న వేరియేషన్ అంటే అంతమించి ఏం కాదు. మీరు చెప్పింది కరెక్టే. లిక్ కర్ దిఖావు అంటే రాసి చూపించు. క్లియర్. తర్వాత వ్రాద్దామా మనం రాద్దామా? लिखे సూపర్ సార్, ఎక్సలెంట్. లిఖే లిక్ ప్లస్ ఏ లిఖే, ఆ ఏ యాడ్ చేశారు. లిక్ ప్లస్ ఏ లిఖే, రాద్దామా? అలాగే రాద్దాం. हाँ लिखे హా అవును. లిక్ ప్లస్ ఏ లిఖే, లిఖే రాద్దాం. ఓకే, వెరీ నైస్. నెక్స్ట్ చెప్పండి. రాసే సమయంలో లేదా రాసేటప్పుడు. लिखते समय में లిఖతే సమయ్ అంటే రాసే సమయంలో. చెప్పండి నెక్స్ట్. लिखते समय రాసే సమయంలో టీవీ చూడొద్దు. చెప్పండి, రాసే సమయంలో టీవీ చూడొద్దు. लिखते समय समय में टीवी मत देखो సూపర్ సార్ శ్రేణి గారు, ఎక్సలెంట్ అండి. ఓకే, లిఖతే సమయ టీవీ మధ్య ఎక్కువ అంటే అర్థం ఏంటి? రాసే సమయంలో టీవీ చూడొద్దు అని చెప్తున్నాం. ఓకే, సార్ లిఖతే సమయ మే అనేది యాడ్ చేయాలా సార్? అవసరం లేదా సార్? అవసరం లేదండి. యాక్చువల్గా యాడ్ చేసిన తప్పేం లేదు. రాసే సమయంలో. ఓకే, లిఖతే సమయం అంటేనే రాసే సమయంలో అని అర్థం వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఓకే, లిఖతే సమయ టీవీ మధ్య ఎక్కువ అంటే రాసేటప్పుడు టీవీ చూడొద్దు. ఓకే, తర్వాత వ్రాస్తూ చదువు. लिखते हुए पढ़ो లిఖతే హుయే పఢో. ఓకే, సారీ, లిఖతే హుయే పఢో. ఇక్కడ నేను బై మిస్టేక్ ఏంటంటే హుయే టైప్ చేయకుండా డైరెక్ట్గా పడో అని టైప్ చేస్తానండి. యాక్చువల్గా ఆ హుయే టైప్ చేయలేదు నేను. మరి ఇది తప్ప అంటే తప్పేం కాదనమాట, కరెక్టే ఇది కూడా. ఆ హుయే అనేది ఎప్పుడు కూడా ఆప్షనల్ అవుతుంది అనమాట. లిఖతే హుయే పడో అనేది ఎందుకు చూసారా? దాంట్లో హుయే అనేది ఒకవేళ మనం చెప్పకపోయినా కూడా అది కరెక్టే. లిఖతే పడో అన్నా కూడా కరెక్టే అనమాట. లిఖతే హుయే పడో, ఆ హుయే తీసేసినా కూడా కరెక్టే. అది అర్థమైందా? ఓకే, సో హుయే అక్కడ యాడ్ చేయకపోతే దట్ ఇస్ అప్ టు అస్, మన ఇష్టం. లిఖతే హుయే పడో అంటే రాస్తూ చదువు. ఓకే, వ్రాయకుండా అంటే రాస్తూ లేకుండా అంటే రాయకుండా. ఓకే, రాయకుండా చదువు. చెప్పు. రాయకుండా చెప్పు. ना लिखते हुए बोलो వెరీ నైస్. నా లిఖతే హుయే బోలో. సూపర్ అండ్ ఎక్సలెంట్ సార్ శ్రీను గారు. थैंक यू सर థ్యాంక్ యూ సో మచ్ సార్, వెల్ డన్. ఓకే, అంటే మీరు చెప్తున్నారంటే దాని అర్థం ఏంటంటే, ఓకే, మీరు చెప్తున్నారంటే ఇలా పిలవగానే మీరు హ్యాండ్ రైస్ చేసి మీరు ఆన్సర్స్ ఇచ్చి ఇలా చేస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే మీకు వచ్చని చెప్పడం కాదనమాట. ఓకే, మీకు వచ్చని చెప్పుకోవడం కాదు ఇది. ఓకే, నేను నేర్చుకోగలిగాను, మీతో పాటు జాయిన్ అయ్యాను, ఈ టైంలో నేను నేర్చుకోగలిగాను, మీరు కూడా నేర్చుకోవచ్చని ఎదుటి వాళ్ళకి ధైర్యం ఇవ్వడం అనమాట. అర్థమైందా? ఇది సమాజ సేవ ఇది. ఓకే, మీరు చేస్తుంది ఒక సమాజ సేవ అనమాట. మీకు అర్థమైందా? 10 మందిని మోటివేట్ చేసి ముందుకు తీసుకెళ్ళడం కంటే ఇంకా వాళ్ళకి ఒకరోజు ఫుడ్ పెట్టినా కూడా అంత పుణ్యం రాదనమాట యాక్చువల్గా. ఓకే, మీరు అలాంటి ఒక మంచి పని చేస్తున్నారు. మీరు మీ ఆన్సర్స్ చెప్పడం వల్ల, ఇలా హ్యాండ్ రైజ్ చేసి ధైర్యంగా ఆన్సర్స్ చెప్పడం వల్ల 10 మందిని మోటివేట్ చేసి వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్తున్నారన్నమాట. ఓకే, వాళ్ళకున్న నిద్ర టాప్ మన ఎగిరిపోద్ది అనమాట. ఎందుకంటే అమ్మో ఇన్ని చెప్పేస్తున్నారు వీళ్ళు, మనం ఎక్కడున్నాం అని ఒకసారి వెనక్కి ముందుకు చూసుకుంటారనమాట. అది చూసుకుని వాళ్ళు కూడా ముందుకు రావడానికి ట్రై చేస్తారు. ఓకే, సమాజాన్ని మేల్కొల్పుతున్నారు మీరు. ఓకే, చెప్పేవాళ్ళందరూ కూడా వెల్ డన్. సూపర్ అండి, సూపర్ ఎక్సలెంట్. ఓకే, ఈ సమాజాన్ని మేల్కొల్పే కార్యక్రమం కొద్దిసేపు ప్రక్కన పెట్టి ఇంకేదైనా ఒక్కటి నేర్చుకుని అప్పుడు మళ్ళీ ఓకే సమాజాన్ని మేల్కొల్పే పనికి వెళ్దాం. ఓకేనా? ఏంటంటే చూడండి, ఇంతవరకు అందరూ క్లియర్ అండి? అందరూ క్లియర్ అంటేనే, లేకపోతే మళ్ళీ కొంతమంది ప్రాక్టీస్ చేయించి అప్పుడు వెళ్దాం కావాలంటే. క్లియర్ అంటే ఓకే, క్లియర్ లేదు సార్ డౌట్ ఉంది, లేదు సార్ డౌట్ ఉంది. ఓకే, వీటిని ఎలాగో ప్రాక్టీస్ చేస్తాం, ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాం, ఎక్కడితో ఆపేయం. ఓకే, ఇవన్నీ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాం. ఇవి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ అయిపోతాయి. ఓకే,
చూడండి, తేహి ఏంటిది? తేహి. తేహి అంటే అర్థం ఏంటంటే చెయ్యంగానే, ఏదైనా ఒక పని చెయ్యగానే. ఓకే, యాజ్ సూన్ యాజ్ అంటాం. ఓకే, తేహి అంటే చెయ్యగానే, కహతే హి చెప్పగానే, పూచ్తే హి అడగగానే, బతాతే హి తెలియజేయగానే, దేఖ్తే హి చూడగానే, సున్తే హి వినగానే, పడితే హి చదవగానే, లిఖ్తే హి వ్రాయగానే, అలా ఏదైనా ఒక పని చెయ్యగానే, ఇలా చేయగానే ఇలా చెయ్యు. అర్థమైందా? పిల్లలు ఏం చేస్తున్నారంటే లేచారు, లేచిన తర్వాత ఏం చేస్తున్నారంటే టీవీ చూస్తున్నారనమాట. ఇంకా లేచారు, లేవండి అంటే లేచారు. లేచిన తర్వాత ఏం చేస్తున్నారు? రెడీ అవ్వకుండా టీవీ చూస్తున్నారు కూర్చొని. అప్పుడు మీరు ఏమన్నారు? ఉట్టితేహి, లేవగానే టీవీ చూడొద్దు, లేవగానే బ్రష్ చెయ్యు. అర్థమైందా? లేవగానే హోంవర్క్ చెయ్యు. ఇలా ఏదైనా లేచిన వెంటనే చేసే పని ఏంటి? లేచిన వెంటనే నువ్వేం చేయాలి అది చెప్తున్నారనమాట. అప్పుడు ఏం చెప్తారు? లేవడాన్ని ఉట్టినా అంటారు. ఓకే, ఉట్టితే తేహి యాడ్ చేస్తారు. గానే, లేవంగానే అని అర్థం రావాలంటే ఏం చేస్తారు? తేహి యాడ్ చేస్తారు అనమాట. అంతే, సింపుల్. లేవగానే హోంవర్క్ చెయ్యు. ఉట్టితే హి హోంవర్క్ కరో. అంటే అర్థం ఏంటి? లేవంగానే హోంవర్క్ చెయ్యి. ఓకే, లేవంగానే బ్రష్ చెయ్యు. ఉట్టితే హి బ్రష్ కరో. లేవంగానే టీవీ చూడొద్దు. ఉట్టితే హి టీవీ మత్ దేఖో. మనకి ఇప్పుడు చాలామంది అంటున్నారు లేవగానే మీరు ఫోన్ చూడకండి. మీరు లేవగానే ఫోన్ చూస్తున్నారు. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే మీ బ్రెయిన్ ఆల్రెడీ ఆ ఫోన్కి ఎడిక్ట్ అయిపోతుంది. ఆ రోజంతా ఫోన్ చూడకుండా ఉండలేకపోతుంది అది. అట్లా లేవగానే ఫోన్ చూడడం అనేది దాన్ని ప్రక్కన పెట్టండి, అంటే అవాయిడ్ చేయండి అనేది చెప్తున్నారు. అప్పుడు ఫోన్ చూడొద్దు అంటే ఉట్టితే హి ఫోన్ మత్ దేఖియే. ఓకే, లేవగానే ఫోన్ చూడకపోతే క్లాసులో జాయిన్ అవుతుంది సార్ అంటారు మీరు. అంతేనండి, ఇంక ఫోన్తో మన జీవితం ముడిపడిపోయింది. ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా మనం ఏం చేయలేము. ఇంక అంతే, అలారం ఆపడానికి ఫోన్ చూడాలి. ప్రతిదీ అదే కదా. ఓకే, ప్రతిదీ అదే. ఎంతలా అయిపోయిందంటే భర్తని, భార్యని, పిల్లల్ని కూడా డామినేట్ చేసేస్తుంది. వాళ్ళని కూడా పట్టించుకోవట్లేదు మనం. ఓకే, అంతా డామినేట్ చేసేస్తుంది. అది ఇంకేం చేస్తాం చెప్పండి? ఫోన్ చూడొద్దంటే ఏం చేయలేం. ఓకే, ఉట్తే హి ఫోన్ మత్ దేఖో అనేది తప్ప ఏదైనా చేయగలుగుతాం మనం. ఓకే, వెల్ డన్, సూపర్. తేహి మీకు అర్థమైపోయింది, అందరికీ కూడా తేహి అర్థమైపోయింది. ఓకే, ఏదైనా పని చెయ్యంగానే అని అర్థం. మరి తేతే అంటే ఏంటి? ఈ తేతే అనేది ఏంటంటే తే సమయం లాంటిది అనమాట, సేమ్. ఓకే, చేసేటప్పుడు లేదా చేస్తూ అర్థమైందా? చేస్తూ. ఓకే, వింటూ రాయండి. నేను అంటాను ఏమనంటే, ఎవరో అన్నారు సార్ కొద్దిసేపు ఆగండి, నేను నోట్ చేసుకుంటున్నానండి, ప్లీజ్ కొద్దిసేపు మీరు ఆగండి, నేను నోట్ చేసుకుంటాను, అప్పుడు మళ్ళీ మీరు చెప్తురుగాని అన్నారు. సార్ ఇలా నన్ను ఆపి మీరు రాసుకుని, మళ్ళీ నన్ను ఆపి మీరు రాసుకుని ఇలా చేస్తే ఈ క్లాస్ ముందుకెళ్తుంది సార్. మీరు వింటూ నోట్ చేసేసుకోండి. మరి ఇంకా ఓకే, వింటూ నోట్ చేసేసుకోండి అనేది చెప్తున్నాను నేను. అంటే అప్పుడు ఏం చేస్తారు? సుంతే అంటే అర్థం ఏంటి? వింటూ. ఓకే, లిఖియే వ్రాయండి, వింటూ రాయండి. అర్థమైందా? చదువుతూ రాయండి, లేదా రాస్తూ చదవండి. అలా ఏదైనా ఒక పని చేస్తూ వేరొక పని చెయ్యండి. అంటే లిఖతే పడియే, లిఖతే సునియే, సున్తే లిఖియే. ఏదైనా కూడా మనం చెప్తే చేస్తూ అని అర్థం అనమాట. అంటే ఒక వింటూ చూస్తూ వెళుతూ వస్తూ. ఓకే, సో నెక్స్ట్ వెంటనే నాగవేణి గారు ఈ టూ కాన్సెప్ట్స్ మీకు అర్థమైపోయాయి కదా? మీరు చెప్పేయగలరు, ఇది కూడా కలిపి చెప్పగలరు ఇప్పుడు? చెప్తాను సార్, ట్రై చేస్తాను సార్. నథింగ్ యాక్చువల్గా ఏమీ లేదు, అది పెద్ద మ్యాటరే కాదు, చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఓకే సార్. ఎస్, చెప్పండి. ఆమె ఇప్పుడు అనారోగ్యంగా ఉంది. అనారోగ్యాన్ని ఏమంటాం? బీమార్ అనొచ్చు, లేదా అస్వస్థ అనొచ్చు, బీమార్ అనొచ్చు, లేదా ఉస్కి తబియత్ ఠీక్ నహీ హై అని కూడా చెప్పొచ్చు అనమాట. ఓకేనా? చెప్పండి. ఆమె అనారోగ్యంగా ఉంది.
वह अभी बीमार है. వెరీ గుడ్. ఆమె ఇప్పుడు అనారోగ్యంగా ఉంది. వహ్ అభి ఇప్పుడు ఓకే బీమార్ హై అంటే అనారోగ్యంగా ఉంది. ఆమె నిన్న అనారోగ్యంగా ఉంది. वह कल बीमार थी. థీ సూపర్ మేడం ఎక్సలెంట్. అక్కడ ఆమె అన్నారు కాబట్టి థీ యూజ్ చేశారు. లేడీ కాబట్టి థీ యూజ్ చేశారు. సూపర్ అండ్ ఎక్సలెంట్. తాతే తీలో థీ యూజ్ చేశారు. Yes, sir. ఆమె రేపు అనారోగ్యంగా ఉంటుంది. वह कल बीमार होगी. వహ్ కల్ బీమార్ హోగి అంటే ఆమె రేపు అనారోగ్యంగా ఉంటుంది. వెల్ డన్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. Yes, sir. ఇప్పుడు ఏ వర్బ్ సెలెక్ట్ చేసుకుందాం మనం? పకానా వండడం. పకానా అంటే పకా అంటే వండడం అనమాట. పకా చెప్పండి. వండు వండు పకియే. వండు అంటే ఏం యాడ్ చేయాలి? ఓ యాడ్ చేయాలి కదా. ఓ యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేస్తారు? పకా ప్లస్ ఓ ఏమవుతుంది? పకో. అది ఎలాగవుతుందండి? ఓకే ఏమవుతుంది? పకావు పకా ఓ. మీరు జస్ట్ ఓ యాడ్ చేయాలి అంతే. దాంట్లో కలిపేస్తున్నారు మీరు. పకో అంటున్నారు. పకో అంటే అర్థం ఏంటి తెలుసు మీకు? పకో అంటే నువ్వే ఉడుకు లేదా వండు. నువ్వే కుక్ అయిపో అని అర్థం అనమాట. అర్థమైందా? నువ్వే కుక్ అయిపో. మీరు కిచెన్లోకి వెళ్ళి ఎవరినైనా తుమ్ పకో అన్నారనుకోండి అంటే అర్థం ఏంటి? నువ్వే ఆ కుక్కర్లోకి వెళ్ళిపోయి మూత పెట్టేసుకుని నువ్వే కుక్ అయిపో అని అర్థం అనమాట. అర్థమైందా? అంటే ఏదైనా దానికి అదే ఉడకడాన్ని ఏదైనా దానికి అదే ఉడకడాన్ని పక్కన అంటారు. ఓకే పక్కన అంటే దానికి అదే ఉడకడం అనమాట. ఉడకడం ప్రిపేర్ అవ్వడం, వంటగా ప్రిపేర్ అవ్వడం. అర్థమైందా? మనం ప్రిపేర్ చేస్తే దాన్ని పకానా అంటాం. కాబట్టి పకా ప్లస్ ఓ ఏమవుతుంది? పకావో. వెరీ గుడ్. వండొద్దు. మత్ పకో. మళ్ళీ పకో అంటారు. మత్ పకావో. పకావో. ఆకారం ఒక్కటి మారిపోయి మీరు పకో అన్నారనుకోండి దాని అర్థం ఏంటి? నువ్వే వంట అయిపోవద్దు అని అర్థం అనమాట. అర్థమైందా? పకావో. చూసారా? అంటే నేను ఎందుకు మిమ్మల్ని పర్లేదు లేండి చెప్పండి అనట్లేదంటే దానికి అర్థం మారిపోతుంది పూర్తిగా. అనేది లేకపోతే పకా అని చెప్పకపోతే మీరు మా అర్థం మారిపోతుంది అనమాట. పకావో. ఓకే నెక్స్ట్. వండకు. నా పకావో. నా పకావో అంటే వండకు. వండొచ్చు కదా. పకావోనా. వెరీ నైస్. పకావోనా వండొచ్చు కదా. నెక్స్ట్ వండండి. పకాయి జియే. పకా ప్లస్ ఇఏ అంతే. సింపుల్ అన్నమాట. అంతే. పకా అనే దానికి ఇఏ యాడ్ చేశారు అంతే. పకా ఇఏ. వండొద్దండి. మత్ పకాజియే. మత్ పకాయియే. వండకండి. వండొద్దు అంటే మత్. మరి వండకండి అంటే వండకండి. నా పకావో. నా పకాయియే. వండకండి అంటే నా పకాయి. మరి వండొచ్చు కదండి. పకానే దీజియే. వండొచ్చు కదండి. వండండి అంటే పకాయియే. కదా అనడానికి ఏం చెప్తాం? కదా. పకాయియేనా. ఓకే పకాయియేనా. వెరీ నైస్. వండనివ్వు. పకానే దో. వెరీ నైస్. పకానే దో అంటే వండనివ్వు. నన్ను వంట చేయనివ్వు అని మీరు మీ పిల్లలు ఎవరు వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాడు ఏమంటారు? ముజే పకానే దో అంటే నన్ను వండనివ్వు.
ఓకే నన్ను వండనివ్వండి. मुझे पकाने दीजिए. పకానే దీజియే దీజియే. दीजिए. ఓకే మీ అత్తయ్య గారు వచ్చారు, మీ అత్తయ్య గారు వచ్చి వంటలు ఇన్వాల్వ్ అయిపోతున్నారు అనమాట. మీరు ఏదో వండుతుంటే ఆవిడ ఇన్వాల్వ్ అయిపోతున్నారు మధ్యలో. ఉప్పేసావమ్మా పప్పేసావా ఏదో చెప్తున్నారు ఆవిడ. అడుగుతుంటే సార్ అత్తయ్య గారు నాకు నేను వండేవ్వండి, నేను వండే తీసుకొచ్చేస్తాను, మీరేం టెన్షన్ పడకండి, నేను బాగా వండుతాను అని చెప్పేటప్పుడు ఏం చెప్తారు, నన్ను వండనివ్వండి, ముజే పకానే దీజియే, నన్ను వండనివ్వండి. मुझे पकाने दीजिए. ముజే అంటే నన్ను, పకానే దీజియే వండనివ్వండి. ఓకే నెక్స్ట్ వండి వడ్డించు. వడ్డించడం ఏమంటారు తర్వాత చూద్దాం. వండి అని చెప్పడానికి వండి पकाना कर. పకాకర్. पकाकर. అంతే సింపుల్, సూపర్. पकाकर. పకాకర్. చూడండి అందరూ మీకు వడ్డించడానికి ఇంకా ఏమంటారో తెలీదు. ఎవరికైనా తెలిసే చెప్పండి, ఎవరికైనా వడ్డించడాన్ని హిందీలో ఏమంటారు? మ్యాక్సిమం ఎవరికి తెలియకపోవచ్చు. ఓకే చూడండి, వడ్డించడాన్ని ఏమంటారంటే పరోస్ అంటారన్నమాట. పరోస్ అంటే వడ్డించడం. పరోస్ ప్లస్ వడ్డించు అంటే పరోస్ ప్లస్ ఓ ఏమవుతుంది? పరోసో. पककर परोसो. పక్కకర్ పరోసో కదండో, పక్క అంటున్నారు అస్తమానం మీరు. పక్క వేరు, పక్క అంటే వండబడడం. पकाकर परोसो. నువ్వే వంట అయిపోయి వడ్డించే అని అర్థం అనమాట. ఓకే पकाकर परोसो. పకాకర్ పరోసో అంటే వడ్డించు. పెడతాం సార్, అది పక్కే అంటాం సార్, అదే చేసేసుకుంటాం సార్. ఏమండి? కుకింగ్ స్టవ్ ఏది పెడతాం సార్, ఇప్పుడు అంతా న్యూ టెక్నాలజీగా సార్, పక్కే అంటాం, అదే వండుకుంటాం. పక్కో అంటే అర్థం ఏంటంటే సార్ అది కాదు, వండని అర్థం కాదనమాట. ఓకే పక్కో అంటే అర్థం ఏంటంటే ఆ స్టవ్నే మీరు ఏమంటున్నారంటే వంట అయిపో అని చెప్తున్నారు అనమాట. మీరు అర్థమైందా? సార్ అయినా కూడా మీకు వంట చేసి పెడుతుంది అంతేగాని అదే కుక్ అయిపోదు కదా. అర్థమైంది? ఇదే స్టవ్ అనుకోండి, దీన్ని ఏమంటారు మీరు? పక్కో అంటే అర్థం ఏంటి? నువ్వే కుక్ అయిపో అని అర్థం. అంటే నేను నిన్నే తినేస్తానని అర్థం, స్టవ్నే తినేస్తారు మీరు. దాన్ని కూడా మీరు వంట చేయమని చెప్పాలనుకోండి పకావో అనాలి. అది వైఫ్నైనా స్టవ్నైనా దేన్నైనా ఏ రోబోనైనా కూడా నువ్వు వంట చెయ్యు అని చెప్పాలంటే పకావో అనే చెప్పాలి తప్ప పకో అనకూడదు. ఓకే పకో అంటే అర్థమే వచ్చింది ఇక్కడ. ఇప్పుడు నువ్వే వంట అయిపో అని అర్థం అనమాట. అంటే నువ్వే కుక్ అయిపో, నేను నిన్నే తినేస్తానని అర్థం. ఆ ప్రాంప్ట్ లో అది కూడా ఇస్తాం సార్, గ్రామర్ మిస్టేక్ ఉన్నా పర్వాలేదు కరెక్ట్ చేసుకుని వండేసుకో అంటాం సార్. ఓకే ఓకే పకాకర్ పరోసో. ఓకే पकाकर परोसो. అంటే వడ్డించు. క్లియర్. తర్వాత వండి. ఓకే వండనా. पकू. సూరు మళ్ళీ పక్కు అంటున్నారు చూసారా మీరు? पाकू. పకా అనేదాన్ని ఆ కా అనేదాన్ని ఎప్పుడు కూడా మార్చొద్దు. కాలాగే పలకండి. ఓకేనా? కా చూసారా, కాకి దీర్ఘం చూసారా, ఆ దీర్ఘాన్ని అలాగే పలకాలి మీరు. ఎప్పుడు కూడా అది మిస్ చేయకూడదు అనమాట. ఓకే పకా ప్లస్ ఊ ఏమవుతుంది? అంతే పకావు. ఆ కా అనేదాన్ని ఎప్పుడు మిస్ చేయొద్దు మీరు. ఓకేనా? ఓకే ఆ కా ఎప్పుడు కాలాగే ఉండాలన్నమాట. పకావు అంటే అర్థం ఏంటి? వండనా. వండొచ్చా, వండనా అని అర్థం. ఓకే నెక్స్ట్ చెప్పండి. వండుదామా. पकाए. పకాయే వండుదామా. వెరీ గుడ్. పకాయే వండుదామా. అలాగే వండుదామంటే హా పకాయే. పకాయే అంటే అలాగే వండుదాం. ఓకే క్లియర్ ఇంతవరకు. నెక్స్ట్ వండే సమయంలో. पकाते समय. పకా ప్లస్ పకాతే. ఓకే టైంలో అంటే సమయ్. పకాతే సమయ్ అంటే వండే టైంలో. ఓకే వండే టైంలో. ఓకే కూర వండే టైంలో ఇది కూరలో వేయు, ఇది బాగా టేస్ట్ వస్తుంది, ఏదో మొత్తం సంథింగ్ ఏదో మసాలా ఏదో సంథింగ్ అనమాట. వండే టైంలో ఇది కూరలో వేయు. పకాతే సమయ్ ఇసే దీనిని. ఓకే సబ్జీ మే కూరలో డాలో వేయు. పకాతే సమయ్ సే సబ్జీ మే డాలో అంటే
వండే టైంలో ఇది కూరలో వెయ్యు కూర వండే టైంలో కూరలో వెయ్యు పకాతే సమయం అంట పకాతే సమయం పకాతే సమయం. వెరీ సార్ పక్క అంటే వండడం, పక్కో అంటే ఈ పండు వండినని కూడా వస్తుందా సార్? అంతేనండి, పండిపోవడం, ఏదైనా పండడం కానీ ఏదైనా కుక్ అవ్వడం కానీ దాన్ని పక్కన అంటారు. అదే మనకి లాస్ట్ సెంటెన్స్ లో కన్వర్సేషన్ లో అంగూర్ అబ్ పకో ఔర్ మీటే అని వచ్చింది. సో ఆ పకో సెకండ్ సార్ ఒక్కసారి, పకే వేరు పకో వేరు. కొంచెం ఈ రెండింటికి కొంచెం ఎట్లా ఉంటుంది ఒకసారి చెప్పండి సార్. పకే పక్క పక్కో 1 సెకండ్ సార్, ఒక్కసారి మైక్ ఆప్షన్ చెప్తాను. మీ డౌట్ నాకు అర్థమైంది, ఒకసారి చెప్తాను. ఇవి అయిపోయిన తర్వాత ఒకసారి చెప్తాను మీకు. ఓకే మేడం అయిపోయినామండి. ఓకే గుర్తు చేయండి నాకు ఒకసారి. ఓకే పకాతే సమయం అంటే అర్థం ఏంటి? వండే టైంలో. నెక్స్ట్ వండే టైంలో. నువ్వు వండుతూ తినొద్దు. ఆవిడెవరో వండుతుంది అనమాట, వండుతూ తినేస్తుంది అనమాట. ఆవిడ టేస్ట్ చూస్తానని చెప్పి తినేస్తుంది. వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి ఏమి ఉండట్లేదు. చివరికి వంట అయిపోయింది అంటుంది కానీ అక్కడ ఏమి ఉండట్లేదు. ఏంటంటే టేస్ట్ చూడడానికి, సాల్ట్ చూడడానికి తినేస్తుంది అనమాట ఆవిడ. ఓకే సో ఆయన ముందే చెప్పాడు అన్నమాట, నువ్వు వండేటప్పుడు తినొద్దు. ఓకే మేము ఎలా ఉన్నా పర్లేదు తింటాం, సాల్ట్ తక్కువైనా ఎక్కువైనా ఇబ్బంది ఏమి లేదు కానీ మేము తింటాం. నువ్వు వండేటప్పుడు తినొద్దు అంటున్నాడు ఆయన. వండుతూ తినొద్దు. పకాతే హుయి మత్ కావో. పకాతే హుయే మత్ ఖావో అంటే అర్థం ఏంటి? వండుతూ తినొద్దు. పకాతే హుయే మత్ ఖావో. వెరీ నైస్ మేడం, సూపర్, ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. వండగానే వడ్డించు. పకాతే హి పర్సో. పరోసో. పకాతే హి పరోసో అంటే అర్థం ఏంటి? వండగానే వడ్డించు. పరోసో. వండుతూ తినకు. పకాతే ఓకే అక్కడ ఏం చెప్పాలంటే పకాతే 2 సార్లు చెప్పాలన్నమాట. పకాతే మత్ కావో. సూపర్ మేడం, ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. లాస్ట్కి వచ్చేసరికి మీరు ఒక ట్రాక్లోకి వచ్చేసారు యాక్చువల్గా. ఓకే మీకు అర్థమైంది, ఇప్పటికి లాజిక్ అర్థమైంది మీకు. ఆ పక్క అనేదాన్ని మీరు చేసిన తప్పు ఒకటి అనమాట. ఏంటంటే అక్కడ కా దీర్ఘం ఉంటే మీరు ఏం చేశారంటే కా అని చెప్పేవారు అనమాట. పక్తే, పక్కో, ఇలా కాకి దీర్ఘం తీసేసేవారు. ఆ దీర్ఘం తీయకపోతే మీరు చెప్పినవన్నీ కరెక్టే. ఓకేనా? అంతే. ఓకే సార్. పకావో మత్ పకావో నా పకావో పకావో నా పకాయియే మత్ పకాయియే నా పకాయియే పకాయియే నా పకానే దో పకానే दीजिए पकाकर परोसो पकाओ पकाए पकाते समय पकाते हुए पकाते ही परोसो पकाते ఇలా. వెల్ డన్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, వెల్ డన్. సార్ ఇప్పుడు మీద డౌట్ అడిగారు, ఏం అడిగారు శ్రావణ్ గారు? ఓకే పకే అలాగే పకో, అది డిఫరెన్స్ అడిగారు, అంతే కదా. ఫస్ట్ చూడండి, పక్క అంటే అర్థం ఏంటంటే పండడం అనమాట. పండడం లేదా వండబడడం. ఏదైనా ఫ్రూట్ ఏదైనా పండింది అనుకోండి, పచ్చిగా ఉన్నది పండింది. ఓకే దాన్ని ఏమంటాం మనం? పండుట అంటాం కదా. అలా పండడాన్ని పక్క అంటాం. ఓకే మీరు ఈ పక్కకి ఎప్పుడైతే ఓ యాడ్ చేశారో, పాక్ అని వచ్చింది, సారీ, పక్, ఈ పక్కకి ఓ అనేది యాడ్ చేశారో ఏమవుతుందన్నమాట? 2 కలిపితే పకో అవుతుంది. దీని అర్థం ఏంటి? వండబడు అని చెప్తున్నారు మీరు. ఏంటిది? పండబడు, పండు. ఓకే పండు. మీరు వెళ్ళి ఏమంటున్నారంటే అదేదో సినిమా ఉంటుందండి, ఆ సినిమా పెళ్లి సందడి అనే సినిమా ఉంటుంది అనమాట. పెళ్లి సందడి. ఆ పెళ్లి సందడిలో ఒక హీరోయిన్ ఉంటుంది అనమాట. ఆవిడ తన పెరట్లో జాన్ చెట్టుతో మాట్లాడుతుంటుంది. మా పెరటి జాన్ చెట్టు పళ్ళన్నీ కుషలు అడిగే. ఓకే ఎప్పుడో చిన్నప్పుడు జ్ఞాపకాలు అనమాట అవన్నీ. ఓకే అని పాటలు కూడా పాడుతుంటుంది ఆవిడ. జాన్ చెట్టు దగ్గర కూర్చుని ఆవిడ తప్పట్లు కొట్టగానే అది జామ పళ్ళు కూడా ఇస్తూ ఉంటుంది చెట్టు. అలాగే మీకు కూడా ఒక చెట్టు ఫ్రెండ్ ఉంది మీకు. ఓకే ఒక చెట్టు ఫ్రెండ్ ఉంది. ఆ ఫ్రెండ్ని మీరు ఏమంటున్నారంటే ఆ చెట్టులో ఉన్న కాయలన్నీ ఆ పళ్ళన్నీ మీకు మాటలు వింటూ ఉంటాయన్నమాట. మీకు ఇప్పుడు అర్జెంటుగా ఒక ఫ్రూట్ తినాలని ఉంది కానీ పచ్చిగా ఉన్నాయి పళ్ళన్నీ. అప్పుడు ఒక పండు దగ్గరికి వెళ్ళారు మీరు. వెళ్ళి నువ్వు పండు అని చెప్పాలనుకోండి, అప్పుడు ఏం చెప్తారు? పక్ ప్లస్ ఓ, పకో. అర్థమైందా? అంటే మీకు దానికి ఆ కమ్యూనికేషన్ ఉందన్నమాట. అప్పుడు మీరు ఏమంటారు? దాన్ని పకో అంటారు. పకో అంటే అర్థం ఏంటి?
ఓకే ఓకే పకో అంటే అర్థం ఏంటి? పండు అని అర్థం. పండు ముగ్గు పండు అంటాం కదా మనం. అలా ముగ్గు ఓకే అని అర్థంలో మనం ఇది యూజ్ చేస్తాం. అలాగే మీరు డైరెక్ట్గా రైస్ పెట్టేశారు, రైస్ పెట్టి స్టవ్ ఆన్ చేయకుండా వండబడు అనే ఆ పక్కో అంటే అర్థం ఏంటంటే అలా పండు దాన్నే పండిపో. ఓకే, లేకపోతే రైస్ పెట్టారు, దానికి స్టవ్ ఆన్ చేయకుండానే వండబడు, ఆటోమేటిక్గా వండబడు. ఇలా ఏంటంటే అది ఏదో సినిమా ఉంటుంది. ఓకే, మాయాబజార్ సినిమాలో ఆయన ఎవరు ఉంటాడు అప్పుడు ఘటోత్కచుడు. ఆయన వచ్చి ఆటోమేటిక్గా వంటలన్నీ కూడా అయిపోతూ ఉంటాయి ఆటోమేటిక్గా ఆయన ఎలా ఆర్డర్ వేయగానే. ఓకే, అలా మీరు కూడా వంటని వండబడు అనగానే అది వండిపోద్ది అనమాట. అలా చేసి చెప్పేటప్పుడు పక్కో అంటాం. ఓకేనా? అది ఓకే. అందు గురించి మేడంని పక్కో అంటే నేను వద్దాను యాక్చువల్గా. అలా అనకూడదు మేడం. ఎవరినైనా వంట చెయ్యు అని చెప్పాలంటే ఓకే పకావో అనాలి. పక్కో అంటే అర్థం ఏంటంటే మీరే వంట అయిపోండి అని ఆర్డర్ వేస్తున్నాం వాళ్ళని. ఆ వండే వాళ్ళని మీరే వంట అయిపోండి అని అర్థం. అర్థమైందా? ఓకే. తర్వాత ఇంకోటి ఏంటది? పకే అన్నారు మీరు, అంతే కదా? ఓకే, పకే హుయే అనమాట ఇది యాక్చువల్గా. పకే హుయే అంటే అర్థం ఏంటంటే పండినా అని అర్థం అనమాట. రైపెన్ అని అర్థం ఇంగ్లీష్లో. ఓకే, పండినా. ఇది పండి ఉంది. ఓకే, ఈ ఫ్రూట్ ఎలా ఉంది? పండి తీయగా ఉంది. అర్థమైందా? పండింది అలాగే తీయగా ఉంది అని చెప్పేటప్పుడు పకే ఏ ఫల్ పకే ఔర్ మీఠా హై. అర్థమైందా? ఓకే, పకే అంటే అర్థం ఏంటి? పకే హుయే అనమాట. యాక్చువల్ కంప్లీట్ చెప్పాలంటే పకే హుయే. ఈ హుయేని మనం ఆప్షనల్గా తీసుకుంటాం. ఇక్కడ చెప్పాను యాక్చువల్గా తే హుయే గురించి చెప్పాను యాక్చువల్గా. ఎక్కడ చూడండి, పకాతే హుయే అంటే వండుతూ అని అర్థం కదా. ఈ హుయే అనేది ఆప్షనల్లో లేకపోతే మనం తీసేసుకోవడం. పకాతే అని చెప్పవచ్చు అనమాట. పకాతే మత్ ఖావో. పకాతే మత్ ఖావో అంటే వండుతూ తినొద్దు అని అర్థం. పకాతే హుయే మత్ ఖావో అంటే వండుతూ తినొద్దు, రెండు ఒకటే. పకాతే లేదా పకాతే హుయే. అలాగే పకే అంటే పండిన. ఓకే, ఇక్కడ హుయే ఇచ్చిన ఇవ్వకపోయినా కూడా పకే అంటే పండిన అని అర్థం వస్తుంది అనమాట. పకే హుయే అన్నా కూడా పండిన. అర్థమైందా? ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. చూడండి, పక్కన అంటే పండడం అనమాట. ఇది వర్బ్. ఇది ఒక ఫ్రూట్ కానీ లేదా వంట కానీ అది నార్మల్ స్టేజ్ నుంచి తినడానికి రెడీగా ఉండే స్టేజ్కి వెళ్తే కనుక అది పక్కన అంటాం. పక్కన. అలా పండు అని ఆర్డర్ వేయాలనుకోండి, దాన్ని పకో అంటాం. అర్థమైందా? అలాగే ఆల్రెడీ పండిన లేదా వండబడిన అని చెప్పాలనుకున్నప్పుడు పకే హుయే అంటాం అనమాట. పకే హుయే ఖానా అంటే అర్థం ఏంటి? వండబడిన ఫుడ్. అర్థమైందా? వండబడిన ఫుడ్. క్లియరా? లేదా పండిన పండు. పకే హుయే ఫల్. పండబడిన ఫ్రూట్ అనమాట. పండిన ఫ్రూట్. సార్ అర్థమైందా? ఓకే సార్, ఓకే. సో ఈ రెండు కూడా సేమ్. ఒకటి వర్బ్ పక్క అంటే వర్బ్, రెండు వర్బ్స్, రెండు పనులే. ఓకే, పండడం పనే. పండడం అనేది ఆ పండు చేసే పని, అంతే. మనం చేయం. అది మనం చేయడానికి ఏమీ లేదు, అంతే కదా. అదే చేయాలి, అంతే కదా. సో పక్క అంటే పండుట, దానికి అదే పండడం. ఓకే, పక్క. అదే పకానా, పకా అంటే అర్థం ఏంటి? మనం వండడం. పండడం లేదా వండబడడం, ఇది పక్క. పండడం, ముగ్గడం లేదా వండబడడం, దానికి అదే వండబడడం. కానపగ్గయ అంటే ఎవరు వండారు అనేది అనవసరం. ఫుడ్ అయితే వండబడింది. ఓకే, వండబడింది అని చెప్పచ్చు అనమాట. ఓకే, వండబడుట. ఇదేంటిది? పకానా అంటే అర్థం ఏంటి? మనం చేయడం. ఓకే, వండడం. మనం వండడం. ఆ డిఫరెన్స్ తెలియకపోతే ఏమవుతుందంటే ఆ రెండిట్లో కన్ఫ్యూజ్ అయ్యి దీనికి చెప్పేస్తుంటాం అనమాట. అది ప్రాబ్లం. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో ఇది ఇలా మీరు మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా మీరు క్లియర్ చేసుకోండి. మీకు క్లియర్ అయ్యే వరకు నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను.
సో చూసారండి, ఆల్మోస్ట్ ఈ రోజు వరకు చెప్పిన ఓకే ఈ స్ట్రక్చర్స్తో ఏవైతే మనం స్ట్రక్చర్స్ నేర్చుకుంటూ వెళ్తున్నామో ఈ స్ట్రక్చర్స్తో ఇన్ని విషయాలు చెప్పొచ్చు అనమాట. మరి మొత్తం టోటల్ ఇవన్నీ నేర్చేసుకుంటే ఎన్ని చెప్పొచ్చు అంటారు? ప్రతిదీ చెప్పేయచ్చు అంతే. మీరు హిందీ తెలుగులో ఏం మాట్లాడుతున్నారో ప్రతిదీ హిందీలో చెప్పేయచ్చు. ఓకే ఓకే ఏ రోజు వరకు చెప్పానో ఆ రోజు వరకు ఏం చేయాలి మీరు? మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీకు టైం ఉన్నప్పుడు ఈ షీట్ ప్రక్కన పెట్టుకుని ఒక్కొక్క వర్బ్ తీసుకోండి. ఆ వర్బ్ తీసుకుని అవి ప్రాక్టీస్ చేయాలంటే ఎలా చేయాలో ఒకసారి చెప్తాను చూడండి. నేను ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, జస్ట్ మీకు ఐడియా కోసం అనమాట అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అంటే ఆల్రెడీ మీతో చేయించాను, ఇప్పుడు సేమ్ అలాగే ఇప్పుడు నేను చేస్తాను చూడండి. ఖరీద్ అనే వర్బ్ తీసుకోండి. ఖరీద్ అనే వర్బ్ తీసుకుని ఏం చేస్తారు? ఖరీదో కొనుము. ఓకే, మత్ ఖరీదో కొనొద్దు, నా ఖరీదో కొనకు. ఖరీదో నా కొనొచ్చు కదా, ఖరీదియే కొనండి. మత్ ఖరీదియే కొనొద్దండి, నా ఖరీదియే కొనకండి. ఖరీదియే నా కొనొచ్చు కదండి. ఖరీదునేదో కొననివ్వు, ఖరీదునేది ఈజీయే కొననివ్వండి. ఖరీద్ కర్ కొని. ఓకే, ఖరీదు కొన్నా, ఖరీదే కొందామా, ఖరీద్తే సమయ కొనే టైంలో. ఓకే, ఖరీద్తే హుయే కొంటూ, నా ఖరీద్తే హుయే కొనకుండా, ఖరీద్తే హీ కొనగానే, ఖరీద్తే కొంటూ. చూసారా, అక్కడికి ఒక వర్బ్ అయిపోయింది అంతే, ఒక వర్బ్ అయిపోయింది. ఓకే, ఎప్పుడు మీకు అంటే ఇప్పుడు ఏంటి సార్ ఇవి అంటే కొనగానే, ఓకే కొనగానే చెక్ చెయ్యి. ఎవరో చెప్తున్నారు మీరు, నువ్వు కొనడం కాదు, కొనగానే చెక్ చేయి, ఒకసారి చెక్ చేయి, అక్కడే చెక్ చేయి. ఓకే, బల్బు ఏదో కొన్నారు మీరు, అది ఇంటికి వచ్చిన తర్వాత మాడిపోయి ఉందన్నమాట, అంటే అది వెలగట్లేదు. వెలకపోయేసరికి ఈసారి ఎప్పుడైనా షాప్కి వెళ్ళగానే వెళ్తే కొనగానే చెక్ చేయి బల్బు, అది అసలు పనిచేస్తుందో లేదో ముందు షాప్ దగ్గర చెక్ చేయి అని, కొనగానే చెక్ చేయని చెప్తున్నారు. ఖరీదితే హీ చెక్ కరో, లేదా జాంచనా లేదా చెక్ కర్నా అని చెప్పేసి ఇంగ్లీష్లో, ఇబ్బంది ఏం లేదు. ఓకే ఎవరు మైక్ ఆన్ చేస్తారు చూడండి, ప్లీజ్ మైక్ ఆఫ్ చేయండి. ఓకే, ఖరీద్తే హీ కొనగానే, కొంటూ చెక్ చేయి, కొంటూ చెక్ చేయి. ఖరీద్తే చెక్ కరో, కొంటూ చెక్ చేయి, ఖరీద్తే హుయే చెక్ కరో. ఓకేనా, కొనకుండా షాప్కి ఎందుకు వెళ్ళడం? ఏమండి సరదాగా షాపింగ్కి వెళ్దాం అంటే ఏం కొంటావు అంటే ఏం కొనండి సరదాగా టైంపాస్ అన్నవాడు. కొనకుండా షాప్కి ఎందుకు, పని లేక. ఓకే, కొనకుండా షాప్కి ఎందుకు? నా ఖరీద్తే హుయే కొనకుండా. ఓకే, షాప్ మీద క్యా కరేంగే, షాప్లో ఏం చేస్తాం? ఓకే, కుచ్ నా ఖరీద్తే హుయే అంటే అర్థం ఏంటి? ఏమీ కొనకుండా షాప్ మీద క్యా కరేంగే జాకర్, వెళ్ళి షాప్ దగ్గర ఏం చేస్తాం వెళ్ళి అని అడుగుతున్నాం. ఓకేనా, ఖరీద్తే సమయ్ కొనేటప్పుడు చెక్ చేయండి. ఖరీద్తే సమయ్ చెక్ కర్లో, కొందామా ఖరీదే. ఏమండి ఇక ఈ కారు కొందామా, బాగుంది ఈ కారు కొందామా అడుగుతుందన్నమాట ఆవిడ. ఈ కారు కొందామండి, కారు కొనుక్కోవడానికి వెళ్ళారు కార్ షోరూమ్కి. ఏమండి ఈ కారు కొందామా, చాలా బాగుంది. క్యా ఏ కార్ ఖరీదే, ఈ కారు కొందామా. ఓకే, సో నీకు ఈ బర్త్డేకి ఈ కారు కొన్నా, ఏ కార్ ఖరీదు కొన్నా. ఓకే, ఖరీద్ కర్ దే దీజియే, మీరు కొనేసి నాకు ఇవ్వండి, నేను డ్రైవింగ్ ప్రాక్టీస్ చేస్తాను. ఓకే, ఆప్ ఖరీద్ కర్ ముజే దే దీజియే, మీరు కొని నాకు ఇవ్వండి, నేను డ్రైవింగ్ ప్రాక్టీస్ చేస్తాను. ఓకే అని చెప్పేటప్పుడు ఖరీద్ కర్ ముజే దే దీజియే. ఓకే, మే కార్ చలానా సీక్ లూంగి అంటే నేను కార్ నడపడం నేర్చుకుంటాను. ఓకే, సరే నన్ను కొన్నివ్వు, ముజే ఖరీద్నేదో, నన్ను కొన్నివ్వండి, ముజే ఖరీద్నే దీజియే. ఓకే, మీరు కొనండి, ఆప్ ఖరీదియే, మీరు ఏదో ఒకటి కొనండి, ఆప్ కుచ్ ఖరీదియే. అర్థమైందా? ఖరీదియే అంటే కొనండి, ఖరీద్ ప్లస్ ఏ ఖరీదియే. ఓకే, నువ్వు కొను, తుమ్ ఖరీదో. ఓకేనా, ఇలా ఒక పని చెయ్యొద్దు, చెయ్యండి, చెయ్యొద్దండి, చెయ్యకండి, చేయనివ్వండి, చెయ్యొచ్చా. ఓకే, చెయ్యొచ్చా, చేసే సమయంలో చేయగానే చేస్తూ. ఓకే, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీకు లాంగ్వేజ్ వస్తున్నట్టే, అంతకుమించి ఇంకేం ఉండదు, మాట్లాడుకోవడం కూడా ఏమి ఉండదు లాంగ్వేజ్లో. ఇంతే, స్ట్రక్చర్స్ అన్నీ అలా నేర్చుకుంటూ వెళ్ళిపోండి అంతే.